ఆ రాత్రి ఆరవ్ నోట్బుక్ తెరిచాడు. కాని ఈసారి పేజీలు ఖాళీగా ఉన్నాయి. మాయ పోయిందా అనతను ఆశ్చర్యపడ్డాడు. మరుసటి రోజు సైన్స్ ప్రాజెక్ట్ ప్రకటించారు. అందరూ స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆరవ్కి చాలా భయం వేసింది. ఆ సాయంత్రం అతను కూర్చొని ఆలోచించాడు. నిజమైన మాయ మనలోనే ఉంటుంది అన్న మాట గుర్తొచ్చింది. అప్పుడతనికి అర్థమయింది, ఈసారి తానే ప్రయత్నించాలని. అతను అద్దం ముందు నిలబడి మాట్లాడటం రిహర్సల్ చేస్తూ ఫ్రెండ్ సహాయం తీసుకున్నాడు. క్రమంగా అతనికి ధైర్యం పెరిగింది. ప్రెజెంటేషన్ రోజు స్టేజ్ మీద నిలబడి ధైర్యంగా మాట్లాడాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రాత్రి నోట్బుక్లో ఒక వాక్యం కనిపించింది. మాయ ఎప్పటినుంచో నీలోనే ఉంది. ఆరవ్ సంతోషంగా నవ్వాడు. మరి ఆరవ్కి ఎదురయ్యే కొత్త యాత్రలేమిటి? తర్వాతి భాగాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.